హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ 4 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం లేదు ఫ్రెండ్స్, పీజీ నేను చెప్పాను కదా, క్యాప్షన్లో పెట్టాను కదా, పీజీ కళ, నా కళ నెరవేరలేదు. పీజీ చేయాలని నా ఆశ తీరలేదు. సో నాలాగా మీరు చేయకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఫుల్ చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది మీకైతే, స్కిప్ చేయొద్దు. ముఖ్యంగా లేడీస్, ఆడపిల్లల గురించి నేను ముఖ్యంగా చెప్తున్నాను. మనం చదువుకోవాలి అనుకుంటే మాత్రం బిఫోర్ మ్యారేజే చదువుకోవాలి. ఇంకా పైన చదువులు ఇంకా చదువుకోవాలి అనుకుంటా. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే చాలా కష్టం. కానీ కొంతమందికి ఏదో 100కి 20% అన్నా కుదురుద్దో లేదో తెలియదు, చాలా తక్కువ కుదిరే వాళ్ళకి. కానీ 99.9% మాత్రం బిఫోర్ మ్యారేజ్ మాత్రం మనకు కంపల్సరీ కుదురుతుంది. ఎందుకంటే అప్పుడు మన ఇష్టాలు వేరుగా ఉంటాయి, మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటాము. మనం ఎంతంటే అంత చదువుకోగలిగేంత కెపాసిటీ కూడా మనకు ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అలా కాదండి, మొత్తం చేంజ్ అయిపోతుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ చేంజ్ అయిపోతాయి. కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, అంతా కొత్త. ఇంకా పిల్లలు పుట్టాక వాళ్ళ పనులు ఇవే సరిపోతాయి. కానీ మనకంటూ మన లైఫ్లో ఇంకా మనం ఇంకేదో సాధించాలి అనుకునేది అంత తీరదండి. కాబట్టి అప్పట్లో నాకు తెలియలేదు, తెలిసినా కానీ నాకు ఆప్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ లేదు, అందుకోసమే నేను పీజీ చేయలేకపోయాను. బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంఎస్సీ నర్సింగ్ ఉంటుందండి. ఎంఎస్సీ నర్సింగ్ చేయాలి అంటే మాకు మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయండి. ఎంఎస్సీ నర్సింగ్ చేయాలంటే చాలామందికి డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పీజీ చేసేసుకుంటారు. ఇప్పుడు బీఫార్మసీ అయిపోయిన తర్వాత ఎంఫార్మసీ, బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్. వాళ్ళకి అట్లా రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి, మాకైతే ఉంటాయండి. ఇక్కడ లేని రూల్స్ అన్నీ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకే ఉంటాయి అనిపించింది. అప్పుడు చదువు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే ఇంకా చదువుకోవాలి, ఇంకా బాగా చదువుకోవాలి అట్లా అనిపించేది నాకు. బాగా చదువుకోవాలి అనిపించేది, ఇంకా పైన చదువులు చదువుకోవాలి అనిపించేది. కానీ ఎట్లా స్టాప్ అయిందంటే, నేను కూడా మంచి ఎంఎస్సి పీజీ మన పేరు పక్కన పీజీ అని ఉంటుంది మంచిగా, అట్లా బాగుండేది. కానీ బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత మాకు 2 years మళ్ళీ బ్రేక్ అండి. మళ్ళీ ఎంఎస్సీ చేయడానికి ఎలిజిబుల్ కాదు మేము. 2 years బీఎస్సీ నర్సింగ్ అయిన తర్వాత హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. హాస్పిటల్లో 2 years ఎక్స్పీరియన్స్ హాస్పిటల్లో ఉండాలి. టీచింగ్ సైడ్ కూడా ఉండాలి. ట్యూటర్స్గా కూడా చేస్తారు కదా, మా వాళ్ళు ట్యూటర్స్గా కూడా చెప్తారు టీచింగ్, అంటే జేఎన్ఎం వాళ్ళకి అట్లా. అలా ఎక్స్పీరియన్స్ ఉందో ఏమో తెలియదు, కానీ బెడ్ సైడ్ మాత్రం కంపల్సరీ 2 years ఎక్స్పీరియన్స్ ఉండిన తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అలా కాకుండా కంటిన్యూటీగా రెగ్యులర్గా ఉంటే బాగుండేదండి. ఒక కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంటే నెక్స్ట్ మనం పీజీ లెవెల్ కూడా ఎంఎస్సీ కూడా కంప్లీట్ అయిపోయేది. అలా ఇవ్వలేదు మాకు, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఇంకా మళ్ళీ బెడ్ సైడ్ వెళ్ళాము. హాస్పిటల్లో బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన వెంటనే జాబ్లో జాయిన్ అయ్యాం కదా. జాయిన్ అయినాక ఇంకా వన్స్ డ్యూటీ చేస్తున్నాము, ఆ డ్యూటీ అంతా అలవాటు అయిపోయింది. 2 years అట్లా కంటిన్యూ చేసేసాము. సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ ఇచ్చేయాలి అక్కడ. మళ్ళీ వీళ్ళకి అప్లికేషన్కి అయ్యి తీసుకోవాలంటే మళ్ళీ లెటర్స్ రాయాలి, అది ఇది పెద్ద ప్రాసెస్. ఇంకా అలా జాబ్లో జాయిన్ అయిపోయాం కదా, అది అలవాటు అయిపోయింది. ఇంకా అది చేస్తున్నాము, శాలరీ వస్తుంది. ముందు మనం కష్టపడిన కష్టానికి శాలరీ వస్తుంది కదండి. మంత్ అయ్యేసరికి 1st తారీఖు కల్లా మంచిగా శాలరీస్ వచ్చేసాయి మాకు. చూసుకుని హ్యాపీగా మన పేరెంట్స్ మన కోసం చాలా కష్టపడి చదివించారు, ఇప్పుడు మనం సంపాదిస్తున్నాము, వాళ్ళకి ఇచ్చేయాలన్న ఫీలింగ్ ఎక్కువ ఉండేది. మంచిగా రాగానే ఇంటికి వేసేసేవాళ్ళు. అలా 2 years కష్టపడిన తర్వాత వన్స్ బ్రేక్ వచ్చినాక ఏమవుతుందండి, ఎంఎస్సీ నర్సింగ్ చేసినా మళ్ళీ నర్సే కదా, అప్పుడేమో ఇంట్రెస్ట్ ఉండేది. వెంటనే పీజీ చేసేయాలి, ఎంఎస్సీ బీఎస్సీ. తర్వాత సరే మళ్ళీ ఎంఎస్సీ నర్సింగ్ అయినా ఇదే, మళ్ళీ పోస్టులు పడితే మళ్ళీ సేమ్ ఇదే అప్లై చేయాలి, ఇదే జాబ్ చేయాలి, ఇట్లాగే చేయాలి. క్వాలిఫికేషన్ పక్కన ఎంఎస్సీ ఉంటుంది, కానీ మొత్తం అంతా బీఎస్సీ నర్సింగ్ అన్నా ఇంకా అది కూడా మంచి చదివే కదా అనిపించింది. తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ అంటే ఎంఎస్సీ చేసిన వాళ్ళు బీఎస్సీ వాళ్ళకి కాలేజీలో లెక్చరర్స్గా చెప్తారండి. ఇంకా గవర్నమెంట్ అంటే అదే ప్రైవేట్గా చెప్తారు. గవర్నమెంట్ జాబ్ అంటే బీఎస్సీ నర్సింగ్ని ఎక్కువగా తీసుకుంటారు, ఆప్షన్స్ ఉంటాయి కదా అని చెప్పి అట్లా అనిపించిందండి.
కానీ మాకు అట్లా బ్రేక్ లేకుండా ఉంటే బాగుండేది, వెంటనే పీజీ కూడా అయిపోయేది చక్కగా. అందుకని మాకు అలా వచ్చింది కాబట్టి నాకు అలా బ్రేక్ అయింది. ఇంకా ఇప్పుడు తర్వాత అనిపించింది మ్యారేజ్ అయిన తర్వాత, అబ్బా ఎంఎస్సి కూడా ఉంటే బాగుండు, పేరు పక్కన ఎంఎస్సి నర్సింగ్ కూడా ఎంఎస్సి ఉంటే బాగుండు అనిపించింది. మా ఫ్రెండ్స్ కూడా మాకు ఒక ఆప్షన్ ఏముందంటే, నర్సింగ్ ఇంట్రెస్ట్ లేదు, బీఎస్సీ నర్సింగ్ చేసి ఎంఎస్సి మళ్ళీ నర్సింగ్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఎంఎస్సి డైటీషియన్ అండి. అదేనండి హాస్పిటల్లో న్యూట్రిషనిస్ట్ ఉంటారు కదా, డైట్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏది మంచిది, అట్లా మంచిగా డాక్టర్స్, వాళ్ళని కూడా డాక్టర్స్ అనే అంటారు, డైట్ డాక్టర్ ఏమో, అది వాళ్ళు అప్రైన్ వేసుకుని వచ్చి జస్ట్ పేషెంట్ సైడ్ వెళ్ళి మీకు ఈ డైట్ మీరు తీసుకోండి, మీరు డయాబెటిక్ కదా, మీరు ఈ డైట్ తీసుకోండి. డైటీషియన్ కోర్స్ 2 years ఎంఎస్సీలో ఉంటుంది కదండి. నా ఫ్రెండ్స్ ఇద్దరు చేశారండి డైటీషియన్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది, తబిత అండ్ నిహారిక. తబితని కాల్ చేసి అడిగాను, తబ్బి నువ్వు డైటీషియన్ చేసావు కదా, ఎలా చేయాలంటే, అప్పట్లో అంటే మన ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర ఉండి చక్కగా చదువుకున్నప్పుడు బాగుంది, ఇప్పుడు వేరే వేరే యూనివర్సిటీకి వెళ్ళాలి, వేరే దగ్గర అంతా తిరగటం ఉంటుంది, కష్టం, రెగ్యులారిటీ లేదు కదా అని చెప్పి నాకే చాలా కష్టమైంది. ఇట్లా సిటీలో ఉండి తిరిగేదాన్ని, నీకైతే ఇంకా కష్టమైంది శరి, ఇంకా మ్యారేజ్ అయిపోయి పిల్లలు, ఇంకా నువ్వు చేయలేవేమో అట్లా చెప్పింది. కానీ చదువుకోవాలి, ఇంకా ఏమో చేయాలి, చదువుకోవాలి అనిపించేది. కానీ అదే ఆడపిల్లలకు ముఖ్యంగా చెప్తున్నాను, మనం చదువుకోవాలి అనే కోరుకుంటే మాత్రం కంపల్సరీగా బిఫోర్ మ్యారేజే చదువుకోండి, తర్వాత చదువుకోవాలి. అట్లా నాకంటే కుదరలేదు కాబట్టి, లేదంటే నేను వెంటనే రెగ్యులారిటీ ఉంటే ఖచ్చితంగా ఎంఎస్సీ నర్సింగ్ వెంటనే అయిపోయేది. సో అది లేదు కాబట్టి నాకు బ్రేక్ వచ్చింది. మళ్ళీ జాబ్లో జాయిన్ అవటం, శాలరీ జీతం తీసుకోవటం, డబ్బులు సంపాదించడం, ఇంటికి వేయటం, పేరెంట్స్కి ఉపయోగపడుతుంది కదా, అట్లా ఆలోచించుకుని నేను అది కొంచెం బ్యాక్ చేసుకున్నాను. కానీ నాకు మాత్రం చేయటం ఇష్టమే. కాకపోతే ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇప్పుడు సేమ్ క్లాస్ వాళ్ళు నెక్స్ట్ ఎంఎస్సీ పీజీ ఎవరెవరు చేస్తున్నారంటే, కొంతమంది గ్రూప్ ఫామ్ అయ్యి నెక్స్ట్ అందరం కలిసి వెళ్ళి పీజీలో జాయిన్ అయిపోవచ్చు. మాకు అట్లా లేదండి. ఏంటో మళ్ళీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి 2 years హాస్పిటల్ బెడ్ సెట్ చేసి ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఎంఎస్సీకి ఎలిజిబుల్ అనమాట. అలా ఉండేది. అందుకే ఇంకా అది అలా బ్రేక్ వచ్చేసింది. కానీ పీజీ చేయాలనే కోరిక మాత్రం ఇంకా తీరలేదు. ఇంకా ఎవరు చేపిస్తారండి మ్యారేజ్ అయినాక? పేరెంట్స్ అంటే ఆ టైంలో చదువుకునేటప్పుడు ఎంతైనా చదివిస్తారు కాబట్టి అప్పుడే ఉండాలి అనిపించింది. ఇప్పుడు ఇంకా అట్లా డైటీషియన్ చేశారు ఫ్రెండ్స్. అయితే తర్వాత డైటీషియన్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్, బీఎస్సీ నర్సింగ్ ద్వారా గవర్నమెంట్ పోస్టులు తెలంగాణలో అప్పట్లో రాసేవాళ్ళం కదండి. అవి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత జాబ్స్ తీస్తే చాలామంది మా ఫ్రెండ్స్కి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసాయి. అందులో డైటీషియన్ కూడా ఉంది నిహారిక. తను మళ్ళీ ఇది గవర్నమెంట్ కాబట్టి ఆ డైటీషియన్ అది మేబీ స్కిప్ చేసి ఇందులో జాయిన్ అయిపోయినట్లున్నా. గవర్నమెంట్ అంటే శాలరీస్ బాగుంటాయి కదా బీఎస్సీ నర్సింగ్కి. అలా ఒకవేళ గవర్నమెంట్ రాకపోతే ఈ ఎంఎస్సీ న్యూట్రిషన్ ఉంది కాబట్టి ఇది బెడ్ సైడ్ వర్క్, పేషెంట్ సైడ్, అక్కడ వర్క్ ఎక్కువ లేకుండా జస్ట్ పేషెంట్స్కి వెళ్ళి డైట్ సజెషన్ చేయటమే కాబట్టి అది బాగుంటుందని చెప్పి అది తీసుకున్నారు. కానీ నాకు కూడా అది చేయాలని చాలా ఆశ అనిపించింది. కానీ పిల్లలు పుట్టాక ఇంకా ఇంట్లో ఇంకా డబ్బులు కూడా ఉండాలి కదండి. ఇంకా ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి వాళ్ళ డబ్బులు సరిపోతాయి, మనకి పెట్టడానికి ఇంకేం మిగులుతాయి? ఏం మిగలవు. అందుకే అప్పుడే అనిపించింది మాకు ఇట్లా బ్రేక్ లేకుండా ఉంటే చక్కగా ఎంఎస్సీ కూడా చేసేసుకునేదాన్ని అని. కానీ మనం ఎంఎస్సీ మన చదివే మన స్థాయిని, మన ఉన్నత స్థాయిని నిజంగా నిలబడుతుందండి. మనం ఎంత చదువుకుంటే మనకు అంత సమాజంలో గౌరవం, రెస్పెక్ట్ ఉంటుంది. మన చదివే మన ఒక స్థాయిలో నిలబెట్టుద్ది. అదే మనం పీజీ చేసి బాగా చదువుకుని ఇంకా పీజీ చేస్తుంటే, డిగ్రీ చేస్తున్న సంబంధాలు అయితే మనకు రావు కదండి. ఇంకా మంచి సంబంధం, గొప్ప సంబంధాలు వస్తాయి. దాని మూలంగా మన లైఫ్ బాగుంటుంది, మనకన్నా మన పిల్లల లైఫ్ ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే రేపటి భవిష్యత్తు తరంలో వాళ్ళే కదండి బాగా చదువుకోవాలి, మంచి మంచి స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఇప్పించాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి అని ఉంటుంది కదా ప్రతి తల్లికి, ప్రతి తల్లిదండ్రులకి. కానీ లేడీస్కి ఏంటంటే, అమ్మాయిలకి ఇంకా బాగా చదువుకుంటే ఇంకా మంచి శాలరీ, ఇంకా మంచి జాబ్ వాళ్ళు వస్తే మన పిల్లలు కూడా మంచి స్కూల్స్లో ఎడ్యుకేషన్ అవన్నీ ఉంటాయి కదా నెక్స్ట్. అవన్నీ అప్పుడు తెలియదండి, నాకు ఇప్పుడే తెలుస్తున్నాయి నిజంగా. అప్పుడు అనిపించింది, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంకా బాగా చదువుకుంటే బాగుండేది, నా లైఫ్ ఇంకా బాగుంటుంది, నా పిల్లలు కూడా ఇంకా బాగా మంచి స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఇప్పించడానికి కూడా ఉండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు.
కానీ ఏం చేస్తామండి, ఇట్లా అయిపోయింది, ఇట్లా రాసి పెట్టారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా అంతేనండి. అదే లేడీస్ ఆడపిల్లలు ఉన్నారు కదా, మీరు మాత్రం చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా బ్రేక్ వచ్చినా, నాలాగా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇలా బ్రేక్ వచ్చినా మీకు చదువుకోవాలని ఉంటే కంపల్సరీ ఆ 2 years ఎక్స్పీరియన్స్ ఏదో చేసుకున్నాక వెంటనే పీజీ జాయిన్ అవ్వండి. మీకు చదువుకోవాలని ఉంటే ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకా పెళ్ళి చేసుకుని జాబ్ చేసుకుంటామే. పెళ్ళైనాక కుదరదులేండి. సిటీలో జాబ్స్ చేసి వచ్చి అక్కడ అంతా కల్చర్ అంతా అక్కడ అలవాటు పడిపోయి ఇట్లా పల్లెటూరులో ఉండి జాబ్స్ అంటే ఇంకా కుదరదు. వేరే టీచర్స్ లేకపోతే ఏదన్నా వేరే జాబ్స్ అంటే కుదిరితే కానీ ఇట్లా మంచి హాస్పిటల్స్ ఇంకా కంపెనీస్, మంచి కంపెనీస్ అట్లా మ్యాక్సిమం సిటీకి వెళ్తేనే మనకు మంచి శాలరీ ఉంటుంది. మన చదువుకి అవన్నీ ఉంటాయి. ఊర్లో అంటే అంత ఏమి ఉండదు కదండి, శాలరీస్ తక్కువే ఉంటుంది. వర్క్ కూడా మనం అక్కడ చేసి వచ్చినట్టు ఇక్కడ ఉండదు. అక్కడంతా మంచిగా పంక్చువాలిటీగా అంత నీట్నెస్గా బాగుంటుంది. అంతేనండి. ఎక్కువగా ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళకి సిటీస్కి వెళ్తేనే మంచి జాబ్స్ ఉంటాయి. మంచి హాస్పిటల్స్ కానీ మంచి కంపెనీస్ కానీ ఏదైనా బీటెక్ వాళ్ళైనా ఎంఫార్మసీ, బీఫామ్, బీఎస్సీ నర్సింగ్ వీళ్ళంతా మంచి ప్రొఫెషనల్ కోర్సే కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవాలి. కానీ నా పీజీ కళ మాత్రం అలా ఎండ్ అయిపోయింది. కానీ చదివితే నా లైఫ్ ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఏమో ఇంక ఇప్పుడు కుదరదు. చూడాలి ఇంకా ఏదన్నా దేవుడి దయ వల్ల ఏదన్నా జాబ్ వస్తే బాగుండు అనుకుంటున్నాను. చేసిందేమో బీఎస్సీ నర్సింగ్ మెడికల్ సైడ్. మాది డిగ్రీ ప్లస్ నర్సింగ్ 2 డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా ఉంది. ఏదన్నా చేయాలి డిగ్రీ బేసిక్ మీద అన్నయ్య అనుకుంటున్నాం. మరి అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఏమో ఇంకంతా దేవుడి దయ ఫ్రెండ్స్. మీరు మాత్రం కంపల్సరీ చేయాలనుకుంటే ముందే చేసేసుకోండి. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే చాలా కష్టం. ఎవరో ఉంటారు చదివిపించాలి మా అని కూడా అనుకునేవాళ్ళు, కానీ కష్టమే. సో అప్పుడే చేస్తేనే మన ఎడ్యుకేషన్ మంచి స్థాయిలో నిలబడుతుంది. సో క్వాలిఫికేషన్ కూడా మంచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన లైఫ్, మన భవిష్యత్తు, మన నెక్స్ట్ మన బిడ్డల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. అదే మన చదివే మనకి మంచి ఇది ఇస్తుంది. సో ఇంట్లో ఇంకా నార్మల్గా ఇంట్లో ఖర్చులకి వాళ్ళ శాలరీ వీటికే సరిపోతుంది. అదే మనం కూడా ఇంకా బాగా చదువుకుంటే ఇంకా మంచి జాబ్ వల్ల వాళ్ళు ఇంకా మంచిగా ఉంటుందని నాకు అట్లా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అంతే నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళబుద్ధి అయ్యేది కదా. చిన్నపిల్లలు కదా, ఒకళ్ళు పెరిగిన తర్వాత ఒకళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. మళ్ళీ వాళ్ళని వదిలి ఏదన్నా జాబ్ అప్పట్లో అసలు ఏం ట్రై చేయలేదు. ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నారు కదా, ఏదో ఒకటి చేసుకుందాం అని అనిపిస్తుంది. అప్పట్లో అయితే పిల్లల్ని వదిలి అసలు నేను ఎటు వెళ్ళేదాన్ని కాదండి. ఎక్కడికి కూడా ఏ ఫంక్షన్స్ వచ్చినా మ్యాక్సిమం అసలు వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే పిల్లలు రిస్క్లో ఇబ్బంది పడతారు. ఆ ఎండల్లో వాటిల్లో వాళ్ళు నలిగిపోతారు. నాకు కూడా కంఫర్ట్గా ఉండదు చిన్నపిల్లల్ని తీసుకుని అటు ఇటు ఇష్టం అనిపించేది కాదు. ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. మ్యాక్సిమం అమ్మ వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్ళేదాన్ని. అది కూడా ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్కి అంతే. ఇంకా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకో వాళ్ళని వదిలిపెట్టి అట్లా వెళ్ళటం నాకు ఇష్టం ఉండేది కాదు. ఇంకా తల్లే కదండి, తల్లి పక్క నుండి కేరింగ్గా చూసుకుంటే అది వేరుగా ఉంటుంది కదా. ఎందుకో నాకు నచ్చదు. ఇంకా అందుకోసం వెళ్ళలేదు. ఇప్పుడు స్కూల్స్కి వెళ్తున్నారు కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది మా పాప కూడా. సో ఏదైనా చేసుకోవాలని అనిపించి యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను. ఏమీ చేయట్లేదు ప్రస్తుతానికి. ఇంట్లో ఉండి కనీసం అదైనా నేర్చుకుందాము చేద్దామని. అది కూడా ఏం మామూలుదేం కాదండి, చాలా కష్టంగానే ఉంది. అది కూడా అన్నీ చెయ్యాలి. ఒక వీడియోని మనం ఇట్లా వ్యూస్ ముందుకు తీసుకురావడానికి వెనకాల పడే క్రియేటర్స్ చాలా కష్టంగానే ఉంటుందండి. అది మనం చేస్తూ ఉంటేనే తెలిసింది, లేకపోతే దాని గురించి ఏం తెలియదు. ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్నాను కాబట్టి ఇది చేస్తున్నాను. దేవుడి దయవల్ల ఏదన్నా ఒక జాబ్ వస్తే అది చేసుకుంటూ ఇది కూడా కంటిన్యూ చేసుకుంటాను. మీరు నాకు మంచి సపోర్ట్ ఇస్తే, లేదు అంటే స్టాప్ చేసుకుంటానేమో తెలీదు. ప్రస్తుతానికైతే అలాగా. ఇంకా అలా అండి. పిల్లల్ని ఒకవేళ పిల్లల్ని వదిలేసి బయటికి అసలు వెళ్ళను. వాళ్ళని తీసుకునే వెళ్తాను మ్యాక్సిమం. వెళ్తే ఎప్పుడైనా
ఇట్లా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి నో ప్రాబ్లం. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళని తీసుకునే వెళ్తాను. ఒకవేళ వాళ్ళు రాకోకుండా మేమే వెళ్ళాల్సి వస్తే ఇంక మనసు అంతా వాళ్ళ మీదే ఉండేది. అమ్మో ఏం చేస్తున్నారు పద్దాకా అట్లా ఏమో వదిలిపెట్టి నేను అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి. వెళ్ళటం కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు స్కూల్స్కి వెళ్తున్నారు కదా, ఇప్పుడు ఏదన్నా చేసుకుందాం అనిపిస్తుంది. ఇంకా చూడాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు ఓపిక పెట్టి చూసి విన్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా అలాగే మీరందరూ నాకు మంచి సపోర్టివ్గా ఉంటే నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళి మంచి గ్రో అవ్వాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ని చూసే వాళ్ళకి కూడా మంచిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా లేడీస్, ఆడపిల్లలు మీరు మాత్రం చదువుకోవాలనుకుంటే బిఫోర్ మ్యారేజ్ చదువుకోండి. పెళ్ళికి ముందే మంచిగా చదువుకోండి. ఇంకా హైయర్ స్టడీస్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయితే కష్టమవుతుంది, ఎక్కడో క్లిక్ అవుతుంది ఎవరో ఒకరికి, అందరికీ అలా ఉండదు. అయిన తర్వాత ఇంట్లో పనులు, పిల్లల పనులు, భర్త పనులు, ఆ పనులు ఈ పనులు ఇవే సరిపోతాయి. మనకు ఇండివిజువాలిటీ అనేది ఉండదు. బిఫోర్ మ్యారేజే మనం ఇండివిజువల్గా ఉంటాము. మనకు అసలు అట్లా పనులు సంబంధమే ఉండదు, ఏం తెలియదు. ఓన్లీ చదివే ఉంటుంది కాబట్టి ఓకేనా. అప్పుడు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, అన్నీ ఎక్కుతాయి. ఇప్పుడు చదువుకోవాలన్నా 100 సమస్యలు గుర్తొస్తాయి ఇంట్లోవి. ఇంకా ఇంట్లో చదివించడానికి కూడా మనీ కూడా ఉండాలి కదా, అందరి దగ్గర ఉండవు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. లెంతీ అయిపోయింది వీడియో చాలా. ఓకే ఫ్రెండ్స్.